ఓం సాయిరామ్. సాయినాథుని సన్నిధిలో షిరిడీలో దిగితే అన్నాసాహెబ్ దాబోల్కర్ మొదట కలిసింది లక్ష్మణ కృష్ణాజీ నూల్కర్ అనే సబ్జడ్జిను. బాబాను వెంటనే దర్శనం చేసుకోండి, భక్తులందరితో కలిసి బాబా సాటేవాడ దగ్గర ఉన్నారు, మొదట ధూళి దర్శనం చేసుకోండి అని చెప్పారు నూల్కర్. అలా నూల్కర్ సలహాను అనుసరించి సాయి ఉన్న ప్రదేశానికి పరుగుదీసి ధూళితో ఉన్న బాబావారి పాదములను నమస్కారం చేశాడు. అప్పటి తన అనుభూతిని ఇలా: నా నయనాలు సజలమయ్యాయి, ఇంద్రియాలు నిశ్చలమైనాయి, ఆకలి దప్పులు హరించుకునిపోయాయి, ఆనందం వెల్లివిరిసింది అంటూ ఒక్క మాటలో కాకి వంటి నేను సాయి చరణ మానస సరోవరంలో హంసనైపోయాను అని వ్రాసుకున్నారు హేమాడ్ పంత్. బాబా బిడ్డలకు బాబా సన్నిధే ఆనందధామం. సాయినాథుని దర్శనమే పులకరింతను, రూపం మనసంతా ప్రశాంతతను, నామము అభయాన్ని, ధైర్యాన్ని, వారి స్పర్శ కొండంత బలాన్ని, చివరకు వారి ఊహ కూడా అంతులేని ఆనందాన్ని ఇస్తుంది.